ఆధ్యాత్మిక మిత్రులారా, శ్రీమద్ రామాయణంలో సీతారాముల తర్వాత అతి ముఖ్యమైనటువంటి పాత్ర ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని అవగాహన చేసుకోవడం ఎవ్వరికీ సాధ్యపడేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మనకి శ్రీమద్ రామాయణంలో కనిపించేది చాలా తక్కువ సమయమే, కానీ ఆయన ఉన్న సమయంలో మాత్రం మరి ఇంక ఎవరూ కనిపించరు. ఎందుకంటే ఆయన సృష్టి క్రమ వికాసానికి సహకరించే ఆది యోగి, సమన్వయకర్తగా మారి మహాదేవుడయ్యారు. ఆయన యొక్క బాహ్య రూపమే ఆంజనేయ స్వామి. ఆయన సూర్యద్వీపంలో నిరంతరము తపోధ్యాన సమాధుల్లో ఉంటారు. ఆ యుగపు విష్ణువుకి అవసరమైన సమయంలో ఆయన ఛాయారూపము వచ్చి ఇక్కడ అన్ని పనులను పూర్తి చేసి వెళ్ళడం జరుగుతుంది. మీకు రామునికి సుగ్రీవుని మైత్రి అవసరము అయినప్పుడు సుగ్రీవుడు తలుచుకున్న వెంటనే ఆయన స్మరణ మాత్రం చేత ఆయన ముందు ప్రత్యక్షమవుతాడు. సుగ్రీవుని మంత్రిగా ఆయన్ని చెప్పినా ఆయన ఎప్పుడూ అవసరమైనప్పుడు మాత్రమే ఆయన అక్కడికి వస్తారు. ఇక సముద్ర లంఘన సమయంలో, అంతేకాక రామునికి సుగ్రీవునికి దూతగా లంకలో చేయవలసిన పనులన్నీ నిర్వహించడం కోసం, సంజీవిని బూటి తేవడం కోసం, ఇటువంటి సమయాల్లో ఆయన వస్తారు. మళ్ళీ అవసరమైన వెంటనే కనుమరుగవుతుంటారు. మనకి హనుమంతుడు భక్తులకు ఎంత దగ్గరగా మారారంటే, మనం స్మరించుకుంటే ఆయన మన పక్కనే ఉన్నారు అన్నంత ధైర్యం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆయన సూర్యద్వీపంలో ధ్యానంలో ఉన్న ఆయన సూక్ష్మ రూపం భూమండలం అంతా వాయువులా వ్యాపించి ఉంటుంది. మనం విశ్వాసంతో ఆయన్ని తలుచుకుంటే చాలు, ఆయన స్పర్శ మనకి వాయువులా మనకి ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక శ్రీమద్ రామాయణంలో సీతారాముల తర్వాత హనుమకే అగ్రతాంబూలం. మనకి రామచరితమానస్లో తులసీదాస్ గారు ఓ మాట అంటారు. ఆయన ఏదో చెప్తూ, సీతకు నమస్కారం, రామునికి వందనం, హనుమకి ప్రణామం అంటారు. మనం ఏమనుకుంటామంటే, సామాన్యంగా మామూలుగా ఒకే అర్థం వచ్చే పదవాన్ని ముగ్గురికి 3 రకాలుగా వాడారు అనుకోవచ్చు. మనం అలాగనుకున్నామంటే ఆ కవి హృదయం మనకు తెలియలేదని అనుకోవచ్చు. ఎందుకంటే సీత మనకు తల్లి వంటిది.
మనకి జన్మనిచ్చి మనకు అస్తిత్వాన్ని ఇచ్చింది తల్లి. అందుకే మనకు అస్తిత్వాన్నిచ్చిన అమ్మకు నమస్కారం చేయాలి. ఇక శ్రీరాముడు మనకి తండ్రి. మన వ్యక్తిత్వ నిర్మాణం తండ్రి నుంచే ఏర్పడుతుంది. ఆ వ్యక్తిత్వ నిర్మాణం చేసినటువంటి తండ్రికి వందనం చేయవలసి ఉంటుంది. ఇక హనుమ మనకు పెద్దన్న. ఆయన ప్రతిదాన్ని ప్రామాణికంగా చూస్తారు. ఆయన అటువంటి వారికి ప్రణామం చేయాలి. తల్లిదండ్రులు చెప్పిన దాన్ని కొంత మరిచినా వారు పట్టించుకోరేమో కానీ చేతిలో గత పట్టుకు కూర్చున్న పెద్దన్న మాత్రం మనం దాన్ని ప్రామాణికంగా ఆచరించకపోతే మాత్రం ఉతికి ఆరేస్తాడు. అందుకే హనుమ అంటే భయం కూడా ఉంటుంది. ఎంత భక్తి ఉంటుందో అంత భయం కూడా ఉంటుంది. ఆయన పేరు చెప్తేనే దుష్టశక్తులన్నీ పారిపోతాయని చెప్తారు కదా. ఆ రకంగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా. ఇక ఆంజనేయ స్వామి యొక్క ఎంత అద్భుతమైనటువంటి ఇదంటే ఇక చెప్పలేం. మీకు ఆయన ఉన్నంతసేపు, సుందరకాండలో ఆయన ఉన్నంతసేపు ఆయన తప్ప మరి ఇంకెవరూ కనిపించరు. ఎంత అద్భుతంగా దాన్ని మలిచారో చూడండి. ఇక అంతేకాకుండా మనం ఇటువంటి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇటువంటివి ఏమన్నా చదివేటప్పుడు పురుషుడు, సత్యము, ఈశ్వరుడు, భగవాన్ ఇటువంటి కొన్ని పదాలని మనం వాటిని ఎలా అర్థం చేసుకోవాలో అది తెలియాలి. అది రాసేవారికి తెలియాలి. వాటిని చదివేటప్పుడు ఏ సందర్భంలో ఆ శబ్దానికి ఏ అర్థాన్ని తీసుకోవాలో కూడా మనకు తెలియాలి. అది తెలియకపోతే సత్యార్థాన్ని అవగాహన చేసుకోవడం అంత తేలిక కాదు. మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగాలకి ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. అలాగే మహాయుగాలకి, ప్రతి మహాయుగానికి ఒక్కొక్క ప్రత్యేక ధర్మం ఉంటుంది. ఆ కాలంలో జరిగినటువంటి మానవ జీవన విధానాన్ని ఈ యుగం నాటి పరిస్థితుల్లో పోల్చే వారికి సత్యార్థం ఎలాగ అర్థమవుతుంది? అర్థం కాని వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఇదంతా వేరే అని చెప్పే పరిస్థితికి వస్తారు. అందుచేత వీటన్నిటిని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే రామాయణం యొక్క నిజమైనటువంటి సత్యార్థాన్ని మనం అవగాహన చేసుకోగలుగుతాం. హరి ఓం.